ఈ సైంటిఫిక్గా రామ్లల్ల విగ్రహం పైన సూర్యకిరణాలు పడేందుకు శాస్త్రవేత్తలు ఎటువంటి ప్రయత్నాలు చేశారు? అందరికీ తెలియని విషయం ఏంటంటే రామ్లల్ల నుదిటి పైన సూర్యకిరణాలు పడడంలో మన తెలంగాణ వారు, తెలుగువారు, ముఖ్యంగా ప్రముఖ సైంటిస్ట్ రామంచెల్ల ప్రదీప్ కుమార్ సార్ కృషి ఎంతో ఉంది. అసలు అయోధ్య రామ్లల్ల విగ్రహం పైన సూర్యకిరణాలు పడేందుకు ఎటువంటి టెక్నాలజీ ఉపయోగించారు? ఈ విషయాలని మనతో మాట్లాడేందుకు ప్రముఖ రీసెర్చ్ సిబిఐఆర్ డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్ రామంచెల్ల ప్రదీప్ కుమార్ సార్ మాతో ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే, కంగ్రాచులేషన్స్, బిగ్ అచీవ్మెంట్ అది. వాస్తవానికి అయోధ్య రామ్లల్ల మనం దేవాలయం చూస్తే 3 ఫ్లోర్లలో ఉంది. ఫస్ట్ ఫ్లోర్లోనేమో రామ్లల్ల విగ్రహం ఉంది. అసలు ఇది ఎట్లా సాధ్యపడింది సార్? ముఖ్యంగా సూర్యుని కిరణాలు రాముని నుదిటి పైన తిలకం రూపంలో పడడానికి మీరు ఎటువంటి కృషి చేశారు? దాని వెనుక ఉన్నటువంటి హిస్టరీ? ఇది టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది సిఎస్ఐఆర్లో ఒక భాగం అండి. సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, దీని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది. 37 ల్యాబొరేటరీస్ ఉన్నాయి. దాంట్లో ఒక ల్యాబొరేటరీ బిల్డింగ్స్కి సంబంధించి సిబిఆర్ఐ, దాన్ని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు, అది రూర్కీలో ఉంది. సో దానికి ప్రస్తుతం నేను డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఈ రామ్ మందిరం నిర్మాణం సంస్థ అంటే టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు సిబిఆర్ఐని కాంటాక్ట్ చేశారనమాట. అంటే ఈ సూర్య తిలకం అనే ప్రాజెక్ట్ మాకు వాళ్ళు ఇచ్చారు. అయితే ఇండియాలో కొన్ని టెంపుల్స్లలో, కొన్ని రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటి ప్రక్రియ ఉంది. అయితే అది ఏంటంటే చాలా మటుకు ఏంటంటే అది డేట్స్ బట్టి, అంటే ఇప్పుడు సంవత్సరంలో ఏదైనా ఒక రోజు తీసుకుంటే ఆ రోజు సూర్యుడి పొజిషన్ అక్కడే ఉంటుందని దాదాపు ఫిక్స్ అన్నమాట అది. అయితే కానీ శ్రీరామనవమి ఏంటంటే మనకి తిథుల ప్రకారంగా వస్తుంది కాబట్టి, అంటే నవమి రోజు వస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరము ఈ నవమి అనేది ఎగ్జాక్ట్ అదే డేట్ రాదు. మరి ఇప్పుడు మనకు సంక్రాంతి 13, 14, 15 ఆ డేట్స్లలో వస్తుంది కదా. కానీ శ్రీరామనవమి, ఉగాది ఇవి సేమ్ ఆ రోజులో ఎగ్జాక్ట్ అదే డేట్లో, క్యాలెండర్ డేట్లో వస్తుంది అని చెప్పలేము మనము. అంటే డేట్ మారుతుంది. సో డేట్ మారుతుంది అంటే సన్ పొజిషన్ అనేది మారుతుంది. అది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ అయోధ్యలో రాముడి విగ్రహము తూర్పు వైపుకి చూస్తుంది. అయితే మధ్యాహ్నం 12 గంటలకి సూర్యకిరణాలు అనేవి దేవుడి విగ్రహం నుదుటి మీద పడాలి. సో ఆ టైంలో ఏమవుతుంది అంటే సూర్యుడు ఈస్ట్ను, తూర్పును ఉదయించి పశ్చిమానికి వెళ్ళే ఆ రూట్లో 12 గంటలకి ఎగ్జాక్ట్లీ పైన ఉంటుందన్నమాట. అయితే విగ్రహం తూర్పు సైడ్ చూస్తుంది, తర్వాత సూర్యుడు ఇక్కడ పైన ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ పెరిస్కోప్ ప్రిన్సిపల్ అంటారు దాన్ని. సో అంటే 3rd ఫ్లోర్లో ఆ సన్లైట్ని క్యాచ్ చేసి దాన్ని పైప్స్ ద్వారా తీసుకొచ్చి మళ్ళీ మన దేవుడి విగ్రహం నుదుటి పైనకి తీసుకురావాలి. ఇది మొత్తం ఇన్ షార్ట్ ఇదన్నమాట. అయితే దీంట్లో ఏంటంటే 3 సంస్థలు పనిచేశాయి. సో మొదలు సిఎస్ఐఆర్ సిబిఆర్ఐ రూర్కీలో ఉంది. సో మా దగ్గర దాదాపు 6 శాస్త్రవేత్తలు పనిచేస్తారు, సైంటిస్ట్, 6 సైంటిస్టులు. తర్వాత ఇంకో సంస్థ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, అది బెంగళూరులో ఉంది. సో దాంట్లో 4-5 శాస్త్రవేత్తలు పనిచేస్తారు. ఇంకోటి ప్రైవేట్ ఆర్గనైజేషన్, అంటే కంపెనీ, వాళ్ళు ఏంటంటే ఆ పైప్స్ వాటిని మ్యానుఫ్యాక్చర్ చేశారండి, ఆ పైప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. అది 3వది. అయితే ఈ 3 సంస్థలు కలిసి పనిచేశాయి. ఓకే, నా ఇప్పుడు ఏంటంటే 3rd ఫ్లోర్, కానీ ఇప్పుడు మందిరం నిర్మాణము 2nd ఫ్లోర్ వరకే ఉంది, 3rd ఫ్లోర్ ఇంకా అవ్వలేదు. అయితే ఒరిజినల్ డిజైన్ని 2nd ఫ్లోర్ నుంచి వచ్చేటట్టు మాడిఫై చేయాలన్నమాట. సో అది కూడా చేశాము. సో ఇంకోటి ఏంటంటే ఈ సన్ పొజిషన్ అనేది ప్రతి 19 ఇయర్ సైకిల్కి మళ్ళీ రిపీట్ అవుతుందన్నమాట. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క యాంగిల్ ఆ పైన ఉన్న, అంటే టెర్రస్ పైన ఉన్న మిర్రర్ని యాంగిల్ మారుస్తూ పెట్టాలంట. అయితే దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మధ్యలో 2 గేర్స్ ఎలా చేసామంటే టెస్ట్ గేర్స్ అన్నట్టు, ఆ టెస్ట్ గేర్స్ కూడా చేసామన్నట్టు. అంటే ఏదైనా ఒక రోజు టెస్ట్ చేయాలంటే అది చేయడానికి. తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే టెంపుల్లో ఎక్కడ ఈ ఐరన్ కానీ ఇంకే మెటల్స్ కానీ వాడలేదు, మొత్తం రాతి కట్టడం అనేది. అయితే ఇప్పుడు ఈ మన పైనుండి ఈ సన్లైట్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది, 4 లెన్సులు, 4 మిర్రర్స్ ఉన్నాయి. అయితే ఏ పైపు యూస్ చేయాలి అనేది, ఒకటేమో రస్ట్ ప్రాబ్లము,
రెండోది ఏమో వేరే మెటల్స్ ఏమైనా యూస్ చేస్తే ఐరన్ లాంటి యూస్ చేస్తే, రెండోది ఏంటంటే థర్మల్ ఎక్స్పాన్షన్, అంటే వేడికి కొంచెం ఎక్కువ అవ్వడము తక్కువ అవ్వడము చాలా ప్రెసిషన్తో చేయాల్సిన పని ఉంది. అయితే అష్టధాతువులతో కూడిన మెటీరియల్, అంటే మెయిన్లీ బ్రాస్ కాంపోనెంట్ ఎక్కువ ఉంది. సో అది చాలా ప్రెసిషన్తో అవి తయారు చేశారు బెంగళూరులో ఉన్న ప్రైవేట్ సంస్థ. అయితే దీన్ని 3 సార్లు మేము టెస్ట్ చేసాము. ఫస్ట్ ఏంటంటే సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కీలో ఉంది, అక్కడ స్కేల్డ్ మోడల్ టెస్ట్ చేసాం అనమాట. ఒక చిన్న సైజు, అదే మొత్తం పర్ఫెక్ట్గా గేర్ మెకానిజం డెవలప్ చేసి దాన్ని డిజైన్ చేసాం. అక్కడ సక్సెస్ఫుల్గా వర్క్ అయింది. ఇది ఒక 1.5 year బ్యాక్ చేసాం. అది దాని తర్వాత రీసెంట్గా ఒక 2 నెలల ముందు ఫుల్ స్కేల్ టెస్టింగ్ ఒకటి, అంటే సేమ్ ఇదే సైజులో ఉంటే ఎలా ఉంటుంది అని ఒక బిల్డింగ్, బెంగళూరులో ఒక బిల్డింగ్ తీసుకొని అక్కడ టెస్ట్ చేసాం. అది కూడా సక్సెస్ఫుల్ అయింది. దాని తర్వాత ఆ పరికరాన్ని ఇక్కడికి మన అయోధ్యకి షిఫ్ట్ చేసి తర్వాత 3 days, అంటే శ్రీరామనవమి కంటే ముందు 3 రోజులు, అంటే ఇప్పుడు 15th రోజు సన్ పొజిషన్ ఇక్కడ ఉంటుంది. అయితే ఆ టైంలో లైట్ నుదుటిపైన ఎలా పడుతుంది, రెండోది 16th రోజు టెస్ట్, మళ్ళీ దాని తర్వాత 17th రోజు శ్రీరామనవమి రోజు. తర్వాత నైట్ టైం ఏంటంటే అంటే కొన్ని హై ఇంటెన్సిటీ లైట్స్తో కూడా టెస్ట్ చేసి చూస్తాం ఎగ్జాక్ట్లీ నుదుటి మీద పడితే అంటే ఎలా వస్తుంది అనేది. ఇది ఒక సైడ్. ఇంకో సైడ్ ఏంటంటే మనకు ఇది తెలుసు కదా, మనం చిన్నప్పుడు మనం చూసుంటాము, ఇవి మనం ఏమంటారు లెన్స్ తీసుకొని భూతద్దాన్ని తీసుకొని కొంచెం కిరణాలన్నీ ఒక్క దగ్గరికి తీసుకొస్తే పేపర్ కాలిపోతుంది, లేకపోతే అగ్గిపుల్ల వెలిగిపోతుంది చూడండి, అంటే వేడి కూడా ఉందన్నమాట. అయితే ఇదేంటంటే సూర్య తేజస్సు అంటారు, అంటే కిరణంలో 2 తేజస్సు అంటే ఏంటంటే కాంతి ప్లస్ వేడి 2 కలిసి ఉంటాయి దాంట్లో. అయితే ఇప్పుడు మనం అంత వేడితో కాన్సన్ట్రేట్ అయింది నుదుటి మీద పడితే అక్కడ ఏమన్నా కొంచెం ప్రాబ్లం రావచ్చేమో అంటే ఈ అనుమానం కూడా ఉంటుంది. అది పడేది కొంచెం సేపే, కానీ అనుమానం కూడా ఉంటుంది. సో దానికి ఏం చేసామంటే ఐఆర్ ఫిల్టర్తో ఆ వేడిని తీసేసాం. అంటే ఓన్లీ కాంతి కిరణమే మన దేవుడి విగ్రహం నుదుటిపైన పడిందనమాట. సో ఇది మొత్తం ప్రక్రియ దాదాపు మాకు 2 సంవత్సరాలు పట్టింది. అయితే టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు మాకు ఏ రోజు అంటే ఏ సంవత్సరము ఏ డేట్ రోజు శ్రీరామనవమి వస్తుందో అది మాకు సప్లై చేశారు వాళ్ళు. దాని తర్వాత ఆ డేట్స్ ఐఏఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు సన్ పొజిషన్ ఎలా ఉంటుంది అక్కడ అనేది ఎగ్జాక్ట్ క్యాల్కులేషన్స్ ఏ యాంగిల్లో మిర్రర్ పెడితే వస్తుంది అనేది చేసి వాళ్ళు ఇచ్చారు. దాని ప్రకారంగా మేము మొత్తం డిజైన్ చేసాము. తర్వాత మా సూపర్విజన్లో ఇది మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. మొత్తం తర్వాత పెట్టేశాము. మీరు అద్భుతాన్ని మీరు చూశారు. అయితే ఇదేంటంటే ఇది తెలియదు అనేది ఏమీ లేదండి దీంట్లో. ఓన్లీ థింగ్ ఇది ఏంటంటే ఇది కొంచెం ప్రిసిషన్గా ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు జనరల్గా అనుకోవచ్చు ఇందులో కొత్త ఏముంది అని అంటే అలాంటిది ఏం లేదు, ఆల్రెడీ డెమాన్స్ట్రేట్ చేసిన టెక్నాలజీనే, కానీ అంత ప్రిసిషన్గా చేయడము అదొకటి. తర్వాత ఈ రామమందిరం కొత్తగా కట్టబడిన రామమందిరము దాంట్లో శ్రీరామనవమి మన ముఖ్యంగా తెలుగు వాళ్ళకి భారతీయులందరికీ చాలా అంటే పర్వదినంలాగా మనం అనుకుంటాం కదా. ఆ రోజు ఇలాంటిది వచ్చినందుకు నేను అక్కడ ఉండి విట్నెస్ కూడా చేశాను. అంటే అది ఒక్కసారి సూర్యకిరణము అంటే నుదుటి మీద పడగానే మొత్తం టెంపుల్ అంతా ఇట్లా చాలా అంటే రివర్బరేట్ అయిందనమాట. ఒక మంచి ఫీలింగ్ లాగా అనిపించింది. నాకేమో జనరల్గా నార్మల్ థింగ్ అన్నట్టే ఉంది, బట్ అక్కడ చూసేటప్పటికి ఆ ఎక్స్పీరియన్స్ ఒక వేరే రకంగానే అనిపించింది. అంటే సార్ ముఖ్యంగా అయోధ్యలో ముఖ్యంగా ఇది టెస్ట్ చేయడానికి అయోధ్య వెదర్ మనం చూసాం చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని రోజులు అసలు సన్లైట్ అనేది ఉన్నటువంటి అక్కడ ఫాగ్ కానీ అట్లాంటి కారణాలతో బయటకు కూడా సన్లైట్ రానటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంటుంది ఎప్పుడు కూడా చల్లగా. అంటే ఎట్లా చేశారు ఓవరాల్గా, ఎన్ని రోజుల టైం పట్టింది దీన్ని రీసెర్చ్ చేయడానికి, టెంపుల్ సపోర్ట్ ఎట్లా ఉంది? టెంపుల్ ఏమో అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చారండి. మేము ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ ప్లేస్లో కన్స్ట్రక్షన్ పనిని అంటే వాళ్ళకు ఎల్ఎన్టీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. టెంపుల్ డిజైన్ కూడా సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూటే చేసింది. అయితే ఏ టైంలో మేము టెస్ట్ చేస్తామో వాళ్ళందరూ మాకు సహకరించారనమాట. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ పరికరాలు చాలా ప్రెసిషన్తో కూడినవి. అయితే ఆ ప్లేస్లో కనుక ఏమన్నా అంటే మూవ్మెంట్స్ జరిగితే కనుక డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి ఇది ఏంటంటే ఇది మిస్ అవ్వద్దు అన్న ఘట్టం కదా, అంటే ఇప్పుడు రాకపోతే రేపు వస్తుంది అలాంటిది కాదు కదా. ఎగ్జాక్ట్లీ అదే టైంలో ఇంకోటి 12 మధ్యాహ్నం అంటే 12 గంటలకే అది రావాలి. ఆ టైంలో వాళ్ళు పూజ చేస్తారు, ఆరతి చేస్తారనమాట. సో ఎగ్జాక్ట్లీ ఇది ఈసారి ఎలా ఉందంటే 11:58 నుండి 12 to 4 నిమిషాల 2 సెకండ్స్ వచ్చిందనమాట అది మన ఇల్యూమినేషన్. అయితే ఇప్పుడు 2nd floor నుంచి చేసాము కాబట్టి నెక్స్ట్ 3rd floorకి వెళ్ళిన తర్వాత అప్పుడు పర్మనెంట్ సెటప్ ఉంటుందన్నమాట. అక్కడ ఇంకా ఇదే సెటప్ పైకి తీసుకెళ్తాము, ఇంకొంచెం పైప్ లెంత్ పెరుగుతుంది.
అయితే దానివల్ల టైం పెరుగుతుంది అనమాట, 6 minutes వరకు దాదాపు వస్తుంది అది. సో అయితే ఎప్పుడు చెప్పినా సరే వాళ్ళు కోఆపరేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు గర్భగుడిలో టెస్ట్ చేయాలి కదా, సో నైట్ టైం ఏంటంటే దానికి మొత్తం విగ్రహానికి కవర్ చేసేస్తారు. ఎగ్జాక్ట్లీ నుదుటి పైన అక్కడ ఒక స్పాట్ క్రియేట్ చేసి మాకు ఇచ్చారన్నమాట టెస్ట్ చేసుకోవడానికి. సో అన్ని రకాలుగా సహకరించారు అన్ని సంస్థలు అక్కడ. సో ప్రతి సంవత్సరం ఒక శ్రీరామనవమి రోజే ఇది అందుబాటులో ఉంటుంది అంటే చాలామంది రోజు వస్తుందిలే, రోజు రావడానికి వీలుంటుంది, కానీ మనకు శ్రీరామనవమి చూపిస్తున్నారు అనేది ఒక చర్చ కూడా చాలా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ శ్రీరామనవమి రోజు అంటే ఇప్పుడు వచ్చే ఇయర్ కానీ ఇంకా ఫ్యూచర్ ఇయర్స్ రావడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎట్లాంటి టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తారు? శ్రీరామనవమి రోజు ఇది రావాలి అని మాకు ప్రాజెక్ట్ ఇచ్చారు CBRIకి. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వేరే రోజు వస్తుంది అనమాట, మోస్ట్లీ 16th April ఏదో వస్తుంది, 17th 16th April. దాని తర్వాత సంవత్సరం ఇంకొక రోజు వస్తుంది. అయితే ఆ డేట్స్ని తీసుకొని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు ఆ రోజు సన్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది అనేది అది క్యాల్కులేట్ చేసి మాకు ఇచ్చారు. సో దాన్ని బట్టి ఆ అద్దం అంటే మిర్రర్ యాంగిల్ ఎంత ఉండాలనేది మేము డిజైన్ చేసాము. అయితే ఇప్పుడు ఏ రోజన్నా చేయొచ్చా అని అంటే డెఫినెట్గా ఏ రోజు కావాలన్నా ఆ రోజు చేయొచ్చు, కానీ శ్రీరామనవమి సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టి. ఇంకోటి అది మేము CBRI డిసైడ్ చేసేది కాదు, అది టెంపుల్ వాళ్ళు ఏ రోజు చెప్తే మేము ఆ రోజు డిజైన్ చేసి ఇవ్వాలన్నమాట. సో దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అనమాట. సో వీఆర్ ప్యూర్లీ బేస్డ్ టెక్నికల్ అండ్ సైంటిఫిక్ అంతే. ఇప్పుడు మనం అరసవెల్లి చూసాము డైరెక్ట్గా అంటే వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ సూర్యుని పైన కిరణాలు తాకి మనం ఎవ్రీ ఇయర్ చూస్తాం. ఆ టెంపుల్ అంటే మీకు ఐడియా ఇదంతా ఉంటుంది. సో ఆ టెంపుల్ కు ఈ టెంపుల్ కొంత అంటే ఈ ఇంచుమించు కన్స్ట్రక్షన్స్ కూడా అదే మోడల్లో కనిపిస్తుంది. అంటే ఎట్లా సార్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు సన్ తిథి రోజు తీసుకుంటే మారుతూ ఉంటుంది, మీకు క్యాలెండర్ డేట్ తీసుకుంటే ఫిక్స్ ఉంటుంది సన్ పొజిషన్. ఇప్పుడు ఒక రోజు తీసుకున్నాము, ఓకే, ఆ రోజు సన్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది అనేది ఎవ్రీ ఇయర్ అదే ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు మన శ్రీరామనవమి ఎగ్జాక్ట్లీ క్యాలెండర్ ఇయర్లో అదే రోజు రాదు కదా, లేకపోతే ఏ పండుగ తీసుకున్నా సరే ఆ రోజు మారుతుంది కదా. ఆ రోజు మారినప్పుడు సన్ పొజిషన్ చేంజ్ అవుతుంది అనమాట దాన్ని బట్టి. అయితే ఓన్లీ సన్ మీద డిపెండ్ అయ్యి చేస్తే కనుక ఎగ్జాక్ట్లీ అదే లొకేషన్లో వస్తుంది. ఇంకా మన ఈ లెన్స్లు మిర్రర్స్ అక్కర్ లేకుండా ఎగ్జాక్ట్లీ. సో దీంట్లో ఏంటంటే అంటే మెయిన్గా ఇప్పుడు 12 గంటలకు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని. సో వీళ్ళు టెంపుల్ వాళ్ళు చెప్పడం ఏంటంటే రాముడు పుట్టిన సమయము 12 o'clock, అయితే ఆ టైంలోనే రావాలి, దానికంటే ముందు వద్దు అనేది అది రిక్వైర్మెంట్ వాళ్ళు మాకు చెప్పారనమాట. అది సో ఒక డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్కి సన్ పొజిషన్ అక్కడే ఉంటుంది, కానీ మనకు తిథి మారుతూ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మనము చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అట్లా 19 years తర్వాత సైకిల్ రిపీట్ అవుతుంది. అప్ టు మెకానికల్ డిజైన్ అంటాము. సో దాంట్లో 19 gears పెట్టామన్నమాట. తర్వాత ప్రతి సంవత్సరం ఒక టెస్ట్ గేర్ కూడా పెట్టాము, అంటే ఆ డేట్ కంటే ముందు మళ్ళీ టెస్ట్ చేయడానికి, అంటే దానికంటే ఒక 4-5 రోజుల ముందు ఎగ్జాక్ట్లీ సన్ బీమ్ అక్కడ రావాలని ఒక మధ్యలో ఇంకో గేర్ కూడా పెట్టాము. సో అయోధ్య కట్టడానికి సంబంధించి ఇప్పుడు 2025లో ఆలయం మొత్తం కూడా పూర్తి చేస్తామని ట్రస్ట్ కానీ మీరు మీ సంస్థలకు సంబంధించి ఇప్పుడు ఎట్లా ఉంది సార్ అక్కడ వర్క్ పొజిషన్ కానీ? ఇప్పటికే రాముని విగ్రహం ప్రతిష్ట అయింది, భక్తులు విపరీతంగా వస్తున్నారు, చాలా విశాలంగా కూడా ఆలయ నిర్మాణం అవుతుంది. ఇప్పుడు 2nd floor కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది అంటున్నారు. ఎట్లా జరుగుతుంది వర్క్? అంటే ఇప్పుడు పబ్లిక్ వస్తున్న దానికి కన్స్ట్రక్షన్కి అలా డిస్టర్బెన్స్ లేకుండానే చేస్తున్నారండి. అంటే మేము ఆల్మోస్ట్ అంటే నేను పర్సనల్గా నెలకు ఒకసారి వెళ్ళి చూస్తాను కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది. ఎందుకంటే సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఇది డిజైన్ ప్రాజెక్ట్, అయితే మేము డిజైన్ చెక్ చేయాలన్నమాట. సో కన్స్ట్రక్షన్ మన అప్రిషియబుల్ స్పీడ్లో రన్ అవుతుంది. సో మేబీ వాళ్ళు ఒక డేట్ చెప్తున్నారు కదా, ఆ డేట్ లోపల అయిపోయే ఛాన్స్ ఉంది. అంటే అంటే మెయిన్ టెంపుల్ ఒకటి, దాని చుట్టూ పర్కోట అంటారు. ఆ పర్కోట అంటే మొత్తం తిరుగుతూ ఉంటారు అందరూ, అంటే ప్రదక్షిణ అన్నట్టు. సో ఆ ఏరియా కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో మేబీ ఇంకో 1 year అన్నట్టు అంటున్నారు. అది L&T కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ ఫేజెస్లో చేస్తున్నారు అనమాట. సో అది తర్వాత పబ్లిక్ మూవ్మెంట్కి ఏమి అట్లా డిస్టర్బెన్స్ లేకుండానే ఉంది, బాగానే ఉంది అంతా. అదే సార్ 2nd floorలో మనం చూస్తే ఇప్పుడు రాముని సీతకు సంబంధించిన విగ్రహాలు, 3rd floorలో మరొకటి, అంటే మొత్తం మీరే స్వయంగా అక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారు. అంటే ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్ ఉంది, మిగతా మనం పూర్వకాలంలో చూసిన టెంపుల్లో మాదిరిగానే చేస్తున్నారు. ఇటు పబ్లిక్ కూడా విపరీతంగా వస్తున్నటువంటి పరిస్థితి. ఐడల్స్ కానీ డిజైన్స్ అన్ని కానీ ఎట్లా రూపొందుకోబోతున్నాయి భవిష్యత్తులో?
ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రామునికి సంబంధించిన అన్ని అంశాలు ఘట్టాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి స్ట్రక్చర్స్ అనేవి కడుతున్నారనమాట. ఇది ఈ ఆర్కిటెక్చర్ నగరీ స్టైల్ ఆర్కిటెక్చర్ అంటారు. ఆయన సోంపురా అని ఒక ఫ్యామిలీ అనమాట. డిజైన్ చేసిన అంటే ఆర్కిటెక్ట్ ప్లాన్ చేసిన అతను ఆశీష్ సోంపురా. వాళ్ళు దాదాపు 15 తరాల నుండి టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉన్నారు. చాలా టెంపుల్స్ వాళ్ళు చేశారనమాట. అయితే ఈ మెయిన్ ప్లానింగ్ వీళ్ళ ఫాదర్ ఆశీష్ సోంపురా వాళ్ళ ఫాదర్ స్టార్ట్ చేశారు. తర్వాత వాళ్ళ అబ్బాయి 30 years బ్యాక్ స్టార్ట్ చేశారు వాళ్ళు. సో వాళ్ళ అబ్బాయి ఇప్పుడు స్టార్ట్ చేశారు. అయితే మెయిన్ డిజైన్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఆ డిజైన్లో ఆ ఏరియా ఏంటంటే భూకంపాలు వచ్చే ప్రదేశం అది. అయితే మేము దాన్ని అనలైజ్ చేసి కొన్ని మా సైడ్ నుంచి కూడా అంటే సిబిఆర్ఐ సైడ్ నుంచి కూడా సజెషన్స్ ఇచ్చామన్నమాట. ఇస్తే దాని ప్రకారంగా కొంచెం చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది. అంటే మెయిన్గా అంటే బిల్డింగ్ అంటే మన స్ట్రక్చర్ స్టేబుల్గా ఉండాలి, తర్వాత 1000 సంవత్సరాల వరకు ఉండాలి కాబట్టి అది డిజైన్ రిక్వైర్మెంట్ ఇచ్చారనమాట. సో అందుకనే స్టోన్ యూస్ చేయడం జరిగింది. దాంతో ఎందుకంటే ఈ మెటల్ యూస్ చేస్తే ఇప్పుడు 100-150 సంవత్సరాల తర్వాత అది రస్ట్ వచ్చేస్తుంది. సో అందుకని అక్కడ ఎక్కడ మెటల్ యూస్ చేయలేదు, అంటే ఇది ఐరన్ యూస్ చేయలేదు ఎక్కడ. సో ప్రత్యేకంగా సార్ అయోధ్య రామ్లల్ల గర్భగుడి మనం అంటే చూస్తే మొత్తం కూడా చాలా ఓపెన్ ప్లేస్లో ఉంటుంది. ఎక్కడ కూడా మనకు అంటే మొత్తం స్టోన్ కానీ అక్కడ రకరకాల కళాఖండాలు చెక్కి ఉన్నాయి. సో బయట నుంచి ఏది వచ్చే ఆస్కారంగా ఉంటుంది. అట్లాంటి పరిస్థితులలో ఈరోజు సూర్యకిరణాలు రామ్లల్ల విగ్రహాన్ని తాకడం జరిగింది. ఇది ఎంతో అద్భుతమైన దృశ్యము. చాలా వరకు కూడా ప్రతి ఒక్క హిందువు కూడా ఆ రోజు చాలా వరకు సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. అంటే భవిష్యత్తులో ఇప్పుడు మీరు 19 years సర్కిల్ వరకు ఇది చేశారన్నారు. ఆ తర్వాత ఇంకేమైనా మార్పులు చేర్పులు? లేదు, ఒక్కసారి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కల్లా 3rd floor రెడీ అయినప్పుడు ఈ మెకానిజం అనేది 3rd floorకి షిఫ్ట్ చేసేస్తాము. అది ఇప్పుడు ఫిక్స్ చేస్తే ఇంకా అది పర్మనెంట్. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఏం మార్పు ఉండదు, దేంట్లో ఏ మార్పు ఉండదు. ఇంకా గేర్ మెకానిజము ఏంది మార్పు ఉండదు. డైరెక్ట్గా ఆ ఇయర్కి 2024 టీత్ యూస్ చేసాము ఆ గేర్లో. నెక్స్ట్ ఇయర్కి ఒక్కటే దాన్ని మూవ్ చేయాలి. దీంట్లో ఎక్కడ మన ఎలక్ట్రిసిటీ కానీ బ్యాటరీ కానీ వాడలేదు. ఎలక్ట్రిసిటీ బ్యాటరీ ఏమీ లేదు అందులో. సో ఆ టీత్ 2025 ఆ టీత్ గేర్ మార్చేస్తే జస్ట్ ఒక వన్ టీత్ మూవ్ చేసేస్తే ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఆ నుదుటి మీద ఆ టైంలో పడుతుంది అనమాట 12 o'clock. అంటే ఓవరాల్గా ఇప్పుడు 4 minutes మీరు అన్నట్టు ఆయన రాముడు జన్మించిన టైం ఆఫ్టర్నూన్ 12. ఇప్పుడు వచ్చే శ్రీరామనవమి ఈ లెంత్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. 6 minutes 6 minutes ఏమో డిజైన్ 6 అంతే ఫిక్స్ ఇంకా 6 నిమిషాలు మెయిన్ డిజైన్ 6. ఇప్పుడు ఈ 3rd floor అవ్వలేదు కాబట్టి 2nd floorకి అంటే కిందనే చేయాల్సి వచ్చింది కాబట్టి 4 minutesకి అయిందనమాట. అదే 1st floor నుంచి చేస్తే 2.8 అంటే అంతవరకే వచ్చేది. అంటే 2 నిమిషాలు అంటే 3 నిమిషాల కంటే కొంచెం తక్కువ వచ్చేది. ఇప్పుడు 2nd floor నుంచి చేసాం కాబట్టి 4 minutes 2 seconds వచ్చింది. 3rd floorలో ఇంకా అది పర్మనెంట్ అంటే యూజువల్ డిజైన్ అది 6 minutes వస్తుంది. సో సార్ చివరిగా ఒక తెలుగు వారిగా తెలంగాణ వారిగా మీరు సైంటిస్ట్గా అయోధ్య రామ మందిర నిర్మాణం దాంతోపాటు ఈ సూర్యకిరణాల్లో పాల్గొనడం ఎట్లా ఉంది? అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటేంటంటే మన అంటే ప్రిసిషన్తో కూడిన పని అండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది ఒక వ్యక్తి చేసే పని కాదు, అంటే ఒక టీం ఉందన్నమాట. దాంట్లో ఒక టీం. సో మా దగ్గర 6 scientists వర్క్ చేశారు అండర్ ద లీడర్షిప్. నేనేమో ఈ ప్రాజెక్ట్కి మెంటర్ని. ఎస్కే పానిగ్రహి అని అతను సిబిఆర్ఐలో చీఫ్ సైంటిస్ట్. సో అతను రవీంద్ర బిస్ట్ అని ఒక సైంటిస్ట్. దాని తర్వాత కాంతిలాల్ సోలంకి, దేవ్దత్తా ఘోష్ అండ్ చక్రధరన్ని, అతను కూడా తెలుగు అతనే, చక్రధరన్ని వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. దాని తర్వాత ఈ సంస్థకి నేను జాయిన్ అయ్యకంటే ముందు పాత డైరెక్టర్ గోపాలకృష్ణ గారని ఆయన టైంలో స్టార్ట్ చేశారనమాట ఈ వర్క్ని. అది తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్లో కూడా ఒక 4-5 సైంటిస్ట్స్ వర్క్ చేశారు. సో మొత్తం ఒక టీం అంటే 10-12 మంది సైంటిస్టులు వర్క్ చేశారు. ఒక టీం వర్క్ అండి ఇది. చాలా సో మనందరం కూడా చూసాము ఎంతో అద్భుతమైనటువంటి రామ్లల్ల విగ్రహ సూర్యకిరణాలను, అది కూడా రామనవమి సందర్భంగా, శ్రీరామనవమి సందర్భంగా రాముడు జన్మించిన టైంలోనే ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్పది. దీని వెనుక టెక్నాలజీ ఉపయోగించడంతో పాటు రామ్ మందిర రామ్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వాళ్ళ సహకారంతోనే ఇదంతా చేయగలిగామని చెప్పి సైంటిస్ట్ రామంచెల్ల ప్రదీప్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో విజయ్, V6 News, హైదరాబాద్.